ఈ వీడియోలో నేను అనుక్రా ఎక్సూట్ ఈవెంట్ నుంచి మ్యాక్సిమం ఐటమ్స్ ఎలా గెలుచుకోవాలో చూపిస్తున్నాను. 2 ఎక్సూట్స్, గ్రానైట్, మాలీ, బ్యాక్ ప్యాక్, గ్లైడర్, పారాషూట్ అండ్ అవర్ స్టార్ ఐటమ్ EMP 45 నేను ఎలా గెలుచుకున్నానో చూపిస్తాను. అండ్ సేవ్డ్ 1000 అండర్వరల్డ్ టోకెన్స్ టు గిఫ్ట్ 1 ఎక్సూట్ టు అవర్ లక్కీ సబ్స్క్రైబర్. ఎక్సూట్ గెలుచుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఎక్సూట్ ఈవెంట్తో పాటు యూసీ అప్ ఈవెంట్ కూడా స్టార్ట్ అయింది. నేనైతే అరౌండ్ 19K యూసీ యాడ్ చేశాను. సో యూసీ అప్ ఈవెంట్కి వెళ్ళి మన బోనస్ యూసీని కలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ప్లే అండ్ విన్కి వెళ్ళండి, దాంట్లోంచి యూసీ అప్ ఈవెంట్కి వెళ్ళండి. అప్ టు 300 యూసీ వరకు మనకి కేవలం స్టార్ ఫ్రాగ్రెన్స్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత మనం యూసీ యాడ్ చేస్తే మనకైతే క్రెడిట్స్ అయితే ఇస్తున్నారు. సో మన క్రెడిట్స్ని కలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఈ క్రెడిట్స్ అన్ని కలెక్ట్ చేసి ఒకేసారి ఓపెన్ చేసి ఎంత యూసీ బోనస్ వచ్చిందో చూద్దాం. మన అకౌంట్లో 19K యూసీ అయితే ఉంది. సో క్రెడిట్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం. ఫస్ట్ బోనస్ ప్యాక్ 1, ఎస్ 2400 యూసీ, నైస్ బోనస్ అద్దిరింది. బోనస్ ప్యాక్ నెంబర్ 2, 600 యూసీ, నాట్ బ్యాడ్. బోనస్ ప్యాక్ 3, 2700 యూసీ, వావ్, టోటల్గా మనకి 5700 యూసీ బోనస్కి అయితే వచ్చాయి. ఇంకా మొదలెడదామా? ఈ ఈవెంట్లో అనుక్రా ఎక్సూట్ మాత్రమే కాదు, 2 ఓల్డ్ ఎక్సూట్స్ కూడా మనం గెలుచుకోవచ్చు. ఇదైతే గోల్డెన్ ప్యారో ఎక్సూట్, వైట్ థీమ్తో ఉంటుంది. ఇది ఇరిడెన్స్ ఎక్సూట్, బ్లూ థీమ్తో ఉంటుంది. కానీ మనకు కావాల్సిందైతే ఈ అనుక్రా ఎక్సూట్ డార్క్ థీమ్ అండ్ బాగా ఇంటెన్స్ లుక్ ఉంది. బోనస్గా మీతో సూచిస్తే పర్లేదు, మన పక్కన కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, డ్రా స్టార్ట్ చేద్దాం. సింగిల్ డ్రాస్ అయితే పెద్దగా లక్ ఉండట్లేదు. సో 10 డ్రాసెస్ చేద్దాం. మన దగ్గర అయితే 50 వచ్చేసి అయితే ఉన్నాయి, అవి యూజ్ చేద్దాం. ఫస్ట్ డ్రా లైటింగ్ అయితే బ్రైట్గా వస్తుంది. ఏ బోనస్ ఇస్తాడో చూద్దాం. ఓకే, గ్రానైట్ ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రానైట్ వచ్చింది, నైస్. ఓర్ని యాబ్రా రే. ఓకే, సెకండ్ అటెంప్ట్కి అయితే వెళ్దాం. 10 డ్రాసే వెళ్దాం మళ్ళా. ఓకే, ఏమొస్తున్నాయి ఈసారి అయితే? మళ్ళీ బ్రైట్ లైట్ వచ్చింది. మళ్ళీ బోనస్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఈసారి అయితే పెద్దగా ఏం రాలేదు. ట్రై చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఇంకో అటెంప్ట్, నెంబర్ 3. వావ్, గ్రెనేడ్ వచ్చింది, నైస్, బ్లూ థీమ్ గ్రెనేడ్. ఓకే, మళ్ళా 10 డ్రాస్. ఎక్స్పెక్ట్ వస్తుందంటారా? ఈసారి టోకెన్స్ వచ్చింది. ఓకే, క్రోబార్ ఒకటి వచ్చింది. ఓకే, అగైన్ 10 డ్రాస్. ఈ మోడ్స్ వచ్చాయి. ఈ మోడ్స్తో మనకి పెద్ద పనులు అయితే ఏం లేదు. మళ్ళీ అయితే ఇద్దాం 10 డ్రాస్. కమాన్ చెయ్యంబు నిశ్చయంబురా భయంబు. ఓకే, ముగ్గురు అయితే వచ్చింది. ఇంకా మనకు కావాల్సిన ఇంకేం రాలేదు. అగైన్ ఎక్సూట్ వచ్చింది. టోటల్ 4000 యూసీ, అప్రాక్సిమేట్లీ 7th అటెంప్ట్కి అయితే మనకైతే ఎక్సూట్ వచ్చింది. ఎక్సూట్ వచ్చినా మనమైతే ఈ జర్నీని ఆపట్లేదు. ఎందుకు అనేది మీకే తెలుస్తుంది. ఈ వీడియోని ఇలాగ చూస్తూ ఉండండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు 10 డ్రాస్ బదులు సింగిల్ డ్రా ట్రై చేద్దాం, ఏమైనా లక్ ఉంటుందో చూద్దాం. ఓకే, మనకైతే కూపన్స్ ఉన్నాయి, యూజ్ చేసాం. ఏమి వచ్చినట్టయితే నాకు అనిపించట్లేదు. యాజ్ యూజువల్ ఫ్రాగ్రెంట్ పీసెస్ వచ్చినాయి. ఓకే, మనం బ్యాక్ టు 10 డ్రాస్. మన సింగిల్ డ్రా అయితే అస్సలు కలిసి రావట్లేదు. 10 డ్రాస్ చేద్దాం. ఈసారి ఏం వచ్చినాయి చూద్దాం. హెల్మెట్. ఓకే, హెల్మెట్ అయితే ఒకటి వచ్చింది. అండ్ పెయింట్ డబ్బాలు టోకెన్స్ అయితే వచ్చాయి. మళ్ళీ 10 డ్రాస్ చేద్దాం. ఓకే, ఈసారి అయితే వచ్చితే చూద్దాం.
ఈసారి పెద్దగా ఏం వచ్చినట్టు అనిపించట్లేదు. ఓకే, మౌలి అయితే వచ్చింది మనకి. అండ్ టోకెన్స్. ఓకే, వన్ మోర్. ఈసారి ఏదో తగిలినట్టుంది మనకు గట్టిగానే. వావ్, గ్లైడర్ అయితే వచ్చింది మనకి. నేతర్ వాయిస్ గ్లైడర్. ఎక్స్ట్రాగా వచ్చిన హెల్మెట్స్కి అయితే మనకి టోకెన్స్గా మారుస్తాడు. 1 టోకెన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. అండ్ ఇంకో అటెంప్ట్ చేద్దాం. డ్రా 10. ఓకే, సరే వచ్చిన చూద్దాం మనం. ఓకే, మాలీ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి కాయిన్స్గా మారిపోతుంది. ఓకే, ఇంకో 10 అటెంప్ట్ చేద్దాం మనం. వచ్చినవి వస్తున్నాయి. సో వాటిని టోకెన్గా మార్చేస్తున్నాడు. ఇంకో అటెంప్ట్ చేసాం మనం. ఈసారి వచ్చినాయి అంటే ఓకే, కిటీ అయితే వచ్చింది మనకి. ఎక్సూట్, గోల్డ్ ఎంపైర్ ఎక్సూట్ వచ్చింది మనకి. సో మనకి ఇప్పటి వరకు అయితే 2 ఎక్సూట్లు వచ్చినాయి. 3 ఎక్సూట్ కూడా వస్తుందా లేదా చూద్దాం. అండ్ మనకైతే EMP45 కావాలి. అండ్ మనమైతే ఇంకొక సర్ప్రైజ్ ఉంది దీంట్లో, అది కూడా మీకు చూపిస్తాను. 10 more అటెంప్ట్స్. ఈసారి ఏమొచ్చినాయి? సో టోకెన్స్ ఆఫ్ మ్యూమోటివ్స్ వచ్చినాయి. 10 more అగైన్. ఈసారైనా పనికొచ్చే వస్తాయో చూద్దాం. ఏమి ఇచ్చాడంటే టోకెన్స్, పెయిన్స్, ఫ్రాగ్రెన్స్. ఓకే, కొన్ని టోకెన్స్ అయితే ఎక్స్ట్రా వచ్చినాయి. 160 టోకెన్స్, నాట్ బ్యాడ్. అండ్ అగైన్ 10 డ్రాస్. ఓకే, ఈసారి అయితే పారాషూట్ వచ్చింది. ఓకే, సమ్ యూస్ఫుల్ వన్. ఎక్సూట్ అయితే మన ఎక్స్ట్రా వచ్చింది కానీ దాన్ని 160 టోకెన్స్గా మార్చేశాడు. సో వచ్చిన ఎక్సూట్ వస్తే వేస్ట్ అనమాట. దీని బదులు తోడు వచ్చింటే బాగుండేది మనకి. లెఫ్ట్ సైడ్లో ఎనర్జీ బార్ ఫుల్ అయింది, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, మనకైతే ఎక్సూట్ ఇస్తున్నాడు. ఇక్కడ డూప్లికేట్ ఎక్సూట్ ఇవ్వడు కాబట్టి ఆ ఎక్సూట్ని 1000 టోకెన్స్గా మనకి ఇచ్చాడు. ఈ ఈవెంట్లో స్పెషల్ బోనస్ ఏంటి అంటే మనం డ్రా చేసే కొద్ది లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉన్న ఎనర్జీ బార్ ఫుల్ అవుతుంది. అది 300 అవ్వగానే ఒక ఎక్సూట్ అయితే మనకి ఇస్తాడు. ఈ అటెంప్ట్స్లో కనుక మన ఎక్సూట్ రాకపోతే వాడు డైరెక్ట్ ఎక్సూట్ ఇస్తాడు. సో మనకు ఆల్రెడీ ఎక్సూట్స్ వచ్చేసింది కాబట్టి ఆ ఎక్సూట్ని వాడు 1000 టోకెన్స్గా మార్చాడు. మనమైతే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాం. EMP45 తప్ప మనకి మెయిన్గా ఉండే ఐటమ్స్ అన్నీ మనకు వచ్చేసాయి. మిగిలిన టోకెన్స్తో మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. కానీ బెస్ట్ వే చెప్తాను ఇక్కడ, మనం ఆ టోకెన్స్ని వేస్ట్ చేయకుండా ఏం చేయాలో. పైకి వచ్చేపాటికి మనకి బోనస్ ఇచ్చాడు. మనకి 50% బోనస్ ఇచ్చాడు. సో ఒక్కొక్కరికి లక్ ఉంటుంది అనమాట. లక్ బట్టి వాడు 50%, 30%, 40%, 60% అలా ఇస్తున్నాడు. సో మనకైతే 50% వచ్చినాయి. ఈ 50%తో మనం కనుక కొనుక్కుంటే ఆ ఫ్రాగ్మెంట్స్ చాలా తక్కువకి వచ్చేస్తాయి మనకి. అండ్ మన ఎక్సూట్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. టోటల్ డిస్కౌంటెడ్ స్టార్ ఫ్రాగ్మెంట్ అండ్ స్టార్ ఫోర్స్ స్టోన్స్ కొనాలి అనుకుంటే మనకి ఎన్ని టోకెన్స్ కావాలో చూద్దాం. స్టార్ ఫ్రాగ్మెంట్స్ కనుక కొనాలి అంటే 200 రెడీమ్ చేయాలి అనుకుంటే మనకు 1000 టోకెన్స్ వరకు కావాలి. అండ్ స్టార్ ఫోర్స్ స్టోన్స్ మ్యాక్సిమం కొనాలి అనుకుంటే మనకి స్టార్ ఫోర్స్ స్టోన్స్ 10 కొనాలనుకుంటే దగ్గర 400 టోకెన్స్ అయితే మనకు కావాలి. మన దగ్గర అయితే 1755 టోకెన్స్ అయితే ఉన్నాయి. వాటిలో 755 మాత్రమే యూజ్ చేయగలం. ఎందుకు అంటే 1000 టోకెన్స్తో మీకు ఒక ఎక్సూట్ గిఫ్ట్గా ఇస్తానని ప్రామిస్ చేశారు. అందుకని అనమాట. మనం ఇంకొన్ని టోకెన్స్ సంపాదించాలంటే ఇంకొన్ని డ్రాస్ చేయాలి. ఇంకొన్ని డ్రాస్ చేసి టోకెన్స్ సంపాదిద్దాం. ఏమో ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే రావచ్చు. ఇప్పటివరకు అయితే మనం 10K యూజ్ చేసాం. ఇంకో 5K యూజ్ చేయడానికైనా వెనకడుగు వేసేది లేదు. ఎనీథింగ్ ఫర్ అవర్ లవ్లీ సబ్స్క్రైబర్స్. ఇంకో 10 డ్రాస్ అయితే చేద్దాం. ఓకే, ఈసారి ఏమొచ్చినాయి మనకి? ఫ్రాగ్మెంట్స్ వచ్చినట్టు మొత్తం 6 ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయి, టోకెన్స్ వచ్చినాయి, ఇమోట్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఇంకో 10 డ్రాస్ చేద్దాం. సరే, ఫ్రాగ్మెంట్స్ మొత్తం కోల్డ్ 6 వచ్చినాయి.
యూఎంపీ 45 వచ్చింది. వావ్, మనకు కావాల్సిన యూఎంపీ స్కిన్ కూడా వచ్చేసింది. మనం కొనాల్సిన పని లేదు ఇంకా టోకెన్స్తో. సో ఉన్న టోకెన్స్తో ఫ్రాగ్మెంట్స్ కొనుక్కుంటే సరిపోతుంది. మనం ఫ్రాగ్మెంట్స్ ఆర్ స్టోన్ కొనుక్కుంటే సరిపోతుంది. ఇక మోస్ట్లీ ట్రాస్ అనేట్లో మనకి టోకెన్స్ అండ్ పెయింట్స్ మాత్రమే వస్తున్నాయి. ఇంకో ట్రా చేస్తున్నాం. సో 5000 యూస్ అయితే మనం యూస్ చేద్దాం కాబట్టి మనం ట్రాస్ చేస్తూనే ఉంటాం. సో ఈ డ్రాలు అయితే వచ్చినాయి మనకి. పెయింట్స్ ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయి, ఇంకైతే ఎక్స్ట్రా ఏం రాలేదు. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఈవెంట్లో యూసీ వేస్ట్ చేస్తున్నాం అనుకొని, దాని బదులు డైరెక్ట్గా బయట మెటీరియల్ ప్యాక్ కొనుక్కోవచ్చు కదా, దాంట్లోంచి మనం మెటీరియల్ సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు అన్నానో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం కొన్ని డ్రాస్ చేద్దాం. ఓకే, 10 డ్రాస్ చేద్దాం ఇప్పుడైతే మనం. ఓకే, సో ఇప్పుడైతే మనకి ఏమొచ్చింది, ఒక ఈమోట్ వచ్చింది. అది అట్లా టోకెన్స్ కన్వర్ట్ అయిపోయింది. సో ఇంకొన్ని డ్రాస్ చేద్దాం మనం. 1 more 10 more. దీంట్లో కూడా పెద్దగా ఏం వచ్చినట్టు ఏమీ లేదు మనకి. నేను ఆల్రెడీ ఉంది కాబట్టి అది టోకెన్స్గా మారిపోయింది. ఇంకా సో మనమైతే ప్రతి యూస్ చేద్దాం అనుకున్నాం. సో అప్పటి వరకు మనం ఓపెన్ చేస్తూనే ఉంటాం. ఓకే, అయితే పెడితే మనకు ఒక చిన్నది ఆల్రెడీ టోకెన్స్గా మారిపోయింది. ఓకే, మనకైతే వెపన్ అప్గ్రేడ్ మెటీరియల్ వచ్చినాయి. దట్స్ ఎ గుడ్ వన్. 500కి 3 మెటీరియల్స్, గుడ్ డీల్. ఇంకో 10 ప్రాసెస్ చేద్దాం. ఓకే, ఈసారి కూడా అయితే మనకేం రాలేదు. లాస్ట్ 10 డ్రాస్, ఇదే మన లాస్ట్ అటెంప్ట్. చూద్దాం ఏమొస్తాయో. బ్యాగ్ వచ్చింది ఈసారి అయితే. ఓకే, చెప్తున్నా కదా, మనం ట్రై చేస్తుంటే కొత్త కొత్త ఐటమ్స్ కూడా వస్తాయి. ఓన్లీ మనం టోకెన్స్ కోసం ట్రై చేయట్లేదు, టోకెన్స్ తప్ప ఎక్స్ట్రా కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ ట్రై చేస్తున్నాం మనం. ఇదే మనం అవుట్ సైడ్ ఈవెంట్లో ఈ మెటీరియల్ ప్యాక్ కొనాలి అంటే 999 యూసీ అవుతుంది. అండ్ ఐదర్ ఫ్రాగ్మెంట్ ఆర్ స్టోన్ ఒకటే వస్తుంది. అదే ఈ ఈవెంట్లో అయితే 12 4 స్టోన్స్ అండ్ 300 స్టార్ ఫ్రాగ్మెంట్స్ కొనవచ్చు ఫర్ లెస్ యూసీ. అండ్ బోనస్గా ఈవెంట్లో ఐటమ్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. నేనైతే ఎక్సూట్ గిఫ్ట్గా ఇద్దామని ఎక్స్ట్రా టోకెన్స్ కోసం డ్రా చేస్తున్నా. బట్ మీకైతే అవసరం లేదు, ఎందుకంటే 10K యూసీ యూస్ చేస్తే మోస్ట్లీ మీకు ఎక్సూట్తో పాటు చాలా ఐటమ్స్ వస్తాయి. అండ్ టోకెన్స్ కూడా బోల్డ్ అని ఉంటాయి. వాటితో మీరు కొనుక్కోవచ్చు, ఐటమ్స్ కొనుక్కోవచ్చు, లేదా 4 స్టోన్ ఆర్ స్టార్ ఫ్రాగ్మెంట్ కొనవచ్చు. కోడ్ 5959. ఎక్సూట్ గిఫ్ట్గా ఇవ్వడానికి 1000 టోకెన్స్ పక్కన పెట్టినా మనకు 900 టోకెన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే స్టార్ ఫోర్జ్ స్టోన్స్ 10 కొనేద్దాం. వాటికైతే 400 టోకెన్స్ అయ్యాయి. రిమైనింగ్ వాటితో మనకి ఎన్ని స్టార్ ఫ్రాగ్మెంట్స్ వస్తాయో చూద్దాం. మన దగ్గర అయితే 500 టోకెన్స్ అయితే ఉన్నాయి. వాటితో ఆల్మోస్ట్ 100 ఫ్రాగ్మెంట్స్ అయితే వస్తాయి. అయితే కొనేద్దాం మనం. అదే రెడీమ్ చేసుకుందాం. ఓకే, 500 టోకెన్స్ ఫర్ 100 స్టార్ ఫ్రాగ్మెంట్స్. మన దగ్గర ఉన్న మెటీరియల్స్తో మనమైతే లెవెల్ 2 అప్డేట్ చేస్తున్నాం. మన దగ్గర మెటీరియల్స్ సరిపోతే లెవెల్ 2 అప్డేట్ చేయడానికి. ఓకే, లెవెల్ 2 అప్డేట్ అయింది. ఓకే గైస్, మన ఈ వీడియోకి 10K లైక్స్ అండ్ మన ఛానల్కి 5K సబ్స్క్రైబర్స్ వస్తే వారిలో ఒకరికి ఎక్సూట్ గిఫ్ట్గా ఇస్తాను. మన ఛానల్లో నెక్స్ట్ వీడియోగా లాస్ట్ మన కాంటెస్ట్లో గెలిచిన కిల్లెట్కి AKM గిఫ్ట్కి ఇస్తున్నా. వాచ్ ఇట్. బాయ్.